దయచేసి మీ పేరెంట్స్ ఫోన్ చేయండి. మా నాన్నని ఎక్కడ మర్చిపోతా అని చెప్పి ప్రతి వెనస్డే రోజు ఆయనకు దీపం ముట్టించి నాన్ వెజ్ తినకుండా ఉంటుంది తెలుసా. లిటరలీ చెప్తున్నా, నేను అంతకు ముందుకు ఏ దేవునికి నేను ఉపవాసం అలాంటి నాన్ వెజ్ తినకుండా ఉండలే మా నాన్న కోసం. ఎందుకంటే ఈరోజు ఈ టీ షర్ట్ కావచ్చు, నేను వాడే ఐఫోన్ కావచ్చు, షూ కావచ్చు, ఎవ్రీథింగ్ ఎవరిచ్చింది? మా నాన్న ఇచ్చినాయి. అందుకే దేవుళ్ళ కన్నా మా నాన్న ఎక్కువ. సో నేను చాలా మటుకు చూస్తున్నా కొంతమంది వాళ్ళ పేరెంట్స్కు, నేను చాలాసార్లు చూసిన. నాకు ఇప్పటికీ మా నాన్న ప్రతిరోజు ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే, ఎవ్రీడే నేను సక్సెస్ అవుతున్న కొద్దీ మా నాన్న లేడు అన్న ఫీలింగే ఘోరంగా ఉండే. ఇప్పటికి మా నాన్న లేకున్నా ఆయన వాట్సాప్ నెంబర్ నా దగ్గరనే ఉంటుంది. నేను ప్రతిసారి ఏమన్నా చెప్పాలనుకున్నా వాట్సాప్కి మెసేజ్ చేస్తా, కాల్ చేస్తా. అది నాకే వస్తుందని తెలుసు, బట్ స్టిల్ మా నాన్న ఉన్నాడని నమ్ముతా. సో దయచేసి మీ పేరెంట్స్ని మర్చిపోకండి. కొంతమంది ఉన్నారు, అందుకే లిటరల్ చెప్తున్నా, పేరెంట్స్ అనేది లైఫ్లో వాళ్ళు లేకపోతే మనం లేమబ్బా. దయచేసి అర్థం చేసుకోండి. పేరెంట్స్కి ఎవ్రీడే కాల్ చేయండి. వాళ్ళకు మీరేదో పోరి మోదల పడి, పైసల మోదల పడి, మీ జాబ్ స్ట్రెస్లో పడి మర్చిపోకండి. వాళ్ళతో ఎవ్రీడే మాట్లాడండి దయచేసి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో రేపు ఉంటామో ఇవాళ ఉంటామో అనే రోజులు ఇవి. సో మీ పేరెంట్స్ తోటి మీరు మాట్లాడండి, మంచి వాళ్ళతోటి అన్నీ చూసుకోండి. ఫైనల్ ఒకటే చెప్తా, నేను ఆయన ఉన్నప్పుడు చాలా చూసుకున్నా, చాలా కొనిద్దామని ట్రై చేసినా మా నాన్న వద్దు అని చెప్పేది. కొన్ని వాట్సాప్లో ఈ కారు కొనిస్తా డాడీ, ఇది కొనిస్తా డాడీ అంటే ఏది వద్దు అని చెప్పాడు. బట్ వాళ్ళు అలానే వద్దు అని అంటారు. బట్ మీరు అలా వద్దు అనేది మీరు తీసుకోకండి. మీరు చేయండి, మీరు వాళ్ళకి నచ్చింది కొనేయండి, ఏదైనా వాళ్ళ కోసం చేయండి. ఫైనల్ ఒకటే చెప్తా, బతుకున్నప్పుడు వాళ్ళకి అన్ని తినబెడితే హ్యాపీ. అదే చనిపోయిన తర్వాత ఆ గోడ మీద ఫోటో కింద ఇస్తరాకులో అన్ని ఐటమ్స్ పెట్టినా వాళ్ళు వచ్చి తినలేరు.